మరి 6 గ్యారెంటీల విషయంలో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడ పూర్తిగా మీరు చేయలేకపోయారు. 7 లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర అప్పులున్న సంగతి మీకు ముందే తెలిసి ఇన్ని హామీలు ఎలా ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతుంటే ఆ అప్పులు తీర్చడానికి, ఆ హామీలు నెరవేర్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రాని అనే డ్రామాకి పూనుకుంది. దీనివల్ల డబ్బులు దండుకోవచ్చు, బడా బాబుల్ని, పెద్ద వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేయొచ్చు అనేది మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. ఎన్కన్వెన్షన్లో నాగార్జున గారు కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు లాలూచి పడ్డారు. అందుకనే ఆయన ఒప్పుకోకపోవడంతో ఎన్కన్వెన్షన్ కూల్చారని చెప్పేసి కూడా వస్తుంది మాట. నాకు ఒక మాట చెప్పండి, మొత్తం నాగార్జున ఇస్తే డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి కదా, గవర్నమెంట్కి ఇవ్వడు కదా, పర్సనల్ ఇన్కమ్ అయిపోతుంది. కానీ గవర్నమెంట్ రెవెన్యూ కాదు కదా. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఏ రోజు మేము పవర్లో లేము అప్పుడు మేము ఏమనుకున్నామంటే 2.5 lakh crores అప్పు ఉన్నది అనుకున్నాం. కానీ మేము పవర్లో వచ్చిన తర్వాత మొత్తం చూస్తే 6.5 lakh crores అయింది. సో అది మాకు డిసీవ్ చేసినారు. నెంబర్ 1. 6 గ్యారెంటీస్ మేము మొత్తం తెలంగాణలో ఇంత ఇన్కమ్ ఉన్నది, తెలంగాణ సర్ప్లస్ స్టేట్ కాబట్టి బంగారు తెలంగాణ కావచ్చు అని మేము మొత్తం సైంటిఫిక్గా రీసెర్చ్లు పెట్టుకొని సర్వేలు చేసుకొని మేము పెట్టింది స్కీమ్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మీరు చెప్పిన మాట రైట్. ఇంత కన్స్టెంట్ ఉన్న తర్వాత ఈ ఫార్మర్స్కి 31,000 crores ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక ఛాలెంజ్, ఆ 6 గ్యారెంటీస్ ఎట్లా ఇవ్వాలి. నాంపల్లిలో కూడా నేను ఎక్కడ పోతే అది అడుగుతున్నారు నాకు. రైట్, కాన్స్టెంట్లీ మేము ముఖ్యమంత్రికి చెప్పినాం. ముఖ్యమంత్రి ఒక్కటే మాట అన్నాడు, 1 year ఆగితే, అంటే ఇప్పుడు దాకా 8 months అయిపోయింది, ఇంకా 3-4 months ఆగితే మనం చూసుకుందాం రా ఫిరోజ్, బయట నుంచి డబ్బులు తీసుకురావాలి, స్టేట్ల నుంచి తీసుకురావాలి, అప్పు ఎట్లా తీసుకురావాలి. రైట్, మొత్తం ఆయనకు ఒక ప్లానింగ్ ఉన్నది. ఆ ప్లానింగ్లో మీరు చెప్పింది మాట వాస్తవం. అది ఒక పెద్ద అగైన్ ఛాలెంజ్ టు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అండ్ ఫిరోజ్ ఖాన్. 6 గ్యారెంటీలు ప్రజలకి అమలు కావాలి. అది అమలు అయితే మా గవర్నమెంట్ ఉంటుంది, లేకుంటే మా గవర్నమెంట్ పోతుంది. నెక్స్ట్ టైం దట్స్ ఆల్. దానికైతే మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. 100%. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. సో 10 సంవత్సరాలు మీరు అధికారంలో తెలంగాణలో ఉండాలంటే మీరు ఎంత పారదర్శకంగా ముందుకెళ్ళాలి. సో ఇంతవరకు 6 గ్యారెంటీల విషయంలో 9 నెలలైనా కొన్ని అమలు కాలేదు. మరి 6 గ్యారెంటీలే ఎలా ఉంటే మరి 420 హామీల పరిస్థితి ఏంటి? నేను 6 గ్యారెంటీస్ గురించి చెప్తున్నాను. అది అమలు అయితే మా గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది. అది అమలు కాకపోతే మేము ఫినిష్ అవుతాం. రైట్, బీఆర్ఎస్కి ఇట్లా తీసి పెట్టినారు పక్క, అట్లనే మాకు కూడా తీసి పెట్టేస్తారు పక్క. అది రేవంత్ రెడ్డికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఏమైనా చేస్తాం, ఖుద్కి గిర్వి పెట్టుకుంటాం, మా సొంతంకి మార్గేజ్ పెట్టుకుంటాం, కానీ 6 గ్యారెంటీస్ తప్పకుండా ఇస్తాం. దట్స్ ఆల్. వేరే మార్గం మాకు లేదు. కానీ రుణమాఫీ విషయంలోనే ఇంకా పూర్తి చేయలేకపోయారు. 6 గ్యారెంటీలు అవుతాయా? 1 year టైం ఇవ్వండి. 1 year టైం 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామన్నా. ఓకే, చెప్పినాం. దాని ద్వారా 100 రోజులు కోడ్ వచ్చింది. రైట్, ఓకే ఫైన్. సో స్ట్రేట్గా ఒకటే అంటాం, 1 year టైం ఇవ్వాలి. ఏదైనా అకాడమిక్ ఇయర్కి 1 year ఇవ్వాలి, పెళ్లికి 1 year ఇవ్వాలి. సింపుల్. పెళ్ళి అయింది, రైట్, 8 monthsలో పాప తీసుకురా, కొడుకు తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? పక్క ఇంట్లో నుంచి తీసుకురావాలి. సో 1 year మాకు ఇవ్వండి. దాని తర్వాత ఇది 1 year తర్వాత డిసెంబర్లో మీరు మాట్లాడండి. సో మేము స్ట్రేట్గా డిసైడెడ్ ఉన్నాం. ఇది చేయకపోతే రేవంత్ రెడ్డి ఓవర్, కాంగ్రెస్ ఓవర్, ఫిరోజ్ ఖాన్ ఓవర్. దట్స్ ఆల్. ఓకే, ప్రతి ఒక్కడు ఓవర్. నేను చెప్తున్నా, ఎంత పెద్ద కానీ బట్టి కానీ, ఉత్తమ్ అన్న కానీ, ఎవరైనా కానీ, కోమటిరెడ్డి కానీ, పొంగులెడ్డి కానీ, అన్నీ వెళ్ళిపోతాయి. స్వీప్ కొట్టేస్తుంది వేరే పార్టీ. అది ఎవరంటే అది ఫ్యూచర్ డిసైడ్స్ అవుతుంది. బీఆర్ఎస్ఓ లేకుంటే బీజేపీఓ, కానీ కాంగ్రెస్ రాదు. మీరు ఇప్పుడు అనుకునే చేయలేకపోతే కాంగ్రెస్ రాదు. పక్కా స్వీప్ 10 MLAs కూడా గెలవారు మా దగ్గర. అది కూడా చెప్పేస్తున్నాయి. సో మరి ఆ భయం మీలో ఉందా? 100% ఉన్నది. 100% ఉన్నది. ఎందుకంటే ఇది పెద్ద ఛాలెంజ్. డబ్బులు లేనప్పుడు డబ్బులు తెచ్చి పెట్టాలి అంటే అది పెద్ద ఛాలెంజ్. సో ఓకే, వీఆర్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. దానికి తగ్గలేం, మా మారల్ డౌన్ చేస్తలేం. నేను ఎవరు నాకు వింటున్నారు, వాళ్ళ ఎవరిది మారల్ డౌన్